ఇందులో చిన్న లాజిక్ కనబడుతుంది నాకైతే. ఆయుష్మాన్ భారత్కి వాస్తవంగా డైరెక్ట్గా ఇస్తున్నారు కాబట్టి ఆయుష్మాన్ భారత్ని ఏమన్నా ఆయుష్మాన్ భారత్ నుంచి ఎంత నిధులు వీళ్ళు ఏమైనా తీసుకుంటారా, అదొక కన్ఫ్యూజన్. ఆరోగ్యశ్రీకి వాడతారా ఏంటి ఇన్సూరెన్స్ కి అనేది ఒక సందేహం ఉంది. ఇన్సూరెన్స్ కానీ అది చాలా ప్రమాదకరం. ఇంకోటి కేంద్రం ఇది కూడా వీళ్ళు అడిగేశారని ఎన్డీఏ భాగస్వామ్యం. బేసిక్గా నువ్వు చేతనైతే టచ్ చెయ్యి. వాస్తవంగా చక్కటి అవకాశం. ఇందులో ఏంటంటే మనకు అతిపెద్ద సమస్యల్లా ఇప్పుడు ఇలా చేయడం వలన అంటే వీళ్ళ ఆలోచన ఏంటి అనేది బయట పెట్టట్లేదు. అదే కదా, బయట పెట్టకుండా ఈ చర్య మంచిది అంటున్నారు. ఇంకొకటి, జగన్ దిగే నాటికి 1100 కోట్లు 1200 కోట్లు బకాయిలు ఉన్నాయని వీళ్ళే చెప్పారు. ఇప్పుడు 3000 కోట్ల బకాయి ఉందంటే అర్థం ఏంటి? వీళ్ళు బిల్లులు చెల్లించలేదని. అంతే కదా. అప్పుడు 250 చెల్లించారు, ఇప్పుడు మళ్ళీ 500 కోట్లు చెల్లిస్తారట. అంటే ఇప్పుడు ఆ సదరు హాస్పిటళ్ళు డబ్బులు సంపాదించుకోవాలంటే ఈ డబ్బులు వాళ్ళ బకాయిలు వాళ్ళు తీసుకోవాలంటేనే ఇంకా ఒక 2 ఏళ్ళు పడుతుంది అనుకుంటా. అవును, ఇలా 500 కోట్లు ఇచ్చుకుంటే మళ్ళీ పెరుగుతుంది. అంటే ఇప్పుడు సేవలు మళ్ళీ మొదలు పెడితే పెరుగుతుంది. నెలకి 250 కోట్ల రూపాయలు అవుతుందండి క్లియర్గా. నెలకి 250 కోట్లు ఆరోగ్యశ్రీకి అవుతున్నాయి ఖర్చు, కరెక్ట్గా చెప్పాలంటే. ఇక్కడ సమస్య నాకు అర్థమైనంత వరకు ఏంటంటే మొదట